హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ నేను ఏం చేస్తున్నానంటే చెకోడీలు చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. నేను ప్లేట్ తీసుకుని నేను గ్లాసుడు పిండి తీసుకున్నానండి. నేను సునీత. బాగున్నారు అందరూ? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది, బెటర్ అనుకుంటున్నాను. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇవి వేసేటప్పుడు నేను చెప్తాను అదేంటో. గ్లాసుడు బియ్యం పిండి తీసుకున్నాను. 2 స్పూన్లు పెసరపప్పు తీసుకున్నాను. నానబెట్టలేదు, ఏం పెట్టలేదు, అలాగే వేసేస్తున్నాను. 1 గ్లాసు బియ్యం పిండి, పెసరపప్పు 2 స్పూన్లు, సాల్ట్ 1/2 స్పూన్ తీసుకున్నాను. రెండు స్పూన్లు డాల్డా తీసుకున్నాను. ఈ డాల్డా తీసుకుని మొత్తం మన బియ్యం పిండి చక్కగా కలుపుకొని గోరువెచ్చని నీళ్లు కాసి ఉంచిని వేసుకోవాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక సింహం ఉంటుందండి, అడవుల్లో ఉంటుంది. ఆ సింహం రోజు అలాగే పడుకొని ఎవరితో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయరు కదా ఎవరనో. ఈ డాల్డా వేసి ఇలా కలుపుకోవాలి. ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయరు. దాంతో ఏం తినేస్తుందో, ఎప్పుడు తినేస్తుందో మమ్మల్ని ఏంటి అని అని అనుకుంటాయి జంతువులన్నీ. అనుకుంటే ఒకరోజు అలాగే పడుకుని ఉంటే వెలుక పక్క నుండి వెళ్తూ ఉంటుంది. పక్క నుండి వెళ్తూ ఉంటే ఏంటి నా పక్క నుండి వెళ్ళింది ఏంటది అని చూడదు. గమ్మున ఇలా కళ్ళు తెరుచుకునేటప్పటికి ఎలుక పరుగు వెళ్ళిపోతుంది కదా, అలాగే వెళ్ళిపోతుందండి. నేను ఇలాగా మళ్ళీ చెప్తాను. నేను ఇలా పిండి కలిపేసి నేను గోరువెచ్చని నీళ్ళు వేడి పెట్టాను. అవి ఇలా వేసుకోవాలండి. మనం కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఒక్కసారి వేసేసుకోకూడదు. ఒక్కసారి వేసుకుంటే మనకి ప్రాసెస్ అన్నది మనకు అర్థం అవ్వదు. ఎక్కువ నీళ్ళు ఎక్కువైపోయి మనం చెకోడీలు రావు, మనం ఇలా చుట్టుకున్నప్పుడు రావండి. అందుకని మనం వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడే మనము ఎలా కలుపుకోవాల్సింది ఇదే. ఇక్కడ మిస్టేక్ చేసామంటే మనం అసలుకి ఈ వంట చేయలేము, చెకోడీలు రావు కూడాను. ఇలాగే వేడి గోరువెచ్చని నీళ్ళు వేసుకుని ఇలా స్పూన్తో కాలుతుంది కదా, నా చేతితో కలుపుకోకుండా ఇలా స్పూన్తో మనం ఇలా అనుకోవాలి. అప్పుడు వెళుతూ ఉంటుంది. వెళుతూ ఉంటే ఏంటి అని కళ్ళు తెరిచి చూసేటప్పటికి సింహం చూస్తే ఎవరబ్బా అనిపిస్తుంది దాని పాపం. అనుకుంటే మళ్ళీ అలాగే వెలుక రోజు అలాగే చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే ఒకరోజు ఏమిటి ఇది ఎలాగా చేస్తుంది ఏంటి అనుకునేటప్పటికి ఒకరోజు ఏమవుంది, చూసేస్తుంది వెలుకని. ఇలా కలిపేసుకుని స్పూన్ తీసేసుకున్నాను. కొంచెం చల్లారిందండి, కొంచెం అయినా గోరువెచ్చగా వేడిగా ఉంది. నేను చేసేటప్పుడు కాలుతుంది. ఇలా కలుపుకోవాలి మనం. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు అందరూ చక్కగా తినొచ్చు. నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి, నా సబ్స్క్రైబర్స్ చేసుకోండి. అలాగే వెళుతూ ఉంటే అప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే చూసేసి దాని చేత్తో ఇలా పట్టుకుని అప్పుడు అంటది, ఏమిటి ఎలక నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, నువ్వు అంటే నన్ను ఏమి చేయొద్దు సింహం, నన్ను ఏమి చేయొద్దు అంట. నేను తినేస్తానంటే ఏంటి నేను రోజు నన్ను ఏడిపిస్తున్నావు నువ్వు అని ఎలాగని తోటి చేతులు వదిలేసుకుని వెళ్ళిపోతుంది. గమ్ము తప్పించుకుని బెజ్జంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సింహం ఏంటి ఏం చేయాలా, ఏది వెళ్ళిపోయింది అనుకుంటే అప్పుడు ఇలా కలుపుకోవాలండి. ఇలాగ మొత్తం చక్కగా వండ కింద కలిపేసుకోవాలి. అప్పుడు బోనుగాడు వస్తాడు. బోను వేస్తే మనకి బోన్ అంటే వలకి సింహం వల్ల పడిపోతే తన ఇలాగా కలుపుకోవాలండి. చూడండి వండ వింది
ఇలా కలుపుకొని నేను గిన్నె పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను. అప్పుడు ఎవరు రక్షిస్తారు? తను అంటేనే అందరే భయపడతారు. ఎవ్వరో పాపం రక్షించరు. అబ్బబ్బలే పడ్డాది, మంచి పని జరిగింది, ఇది ఇలాగే ఉండాలి, అందరినీ తినేస్తుంది, దీనికి ఎదిరించేవాడు ఎవడో లేడు, దీని అసలు కాపాడకూడదు అని వదిలేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా కోపంగా ఉన్న వాళ్ళని కొంచెం దూరం పెడతారు ఎవరైనా, కానీ వాళ్ళకి ఒక మంచి మనసు ఉంటుంది. అయినా కోపంగా ఉన్నవాళ్ళు చాలా మంచిగా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చేతి కొంచెం ఆయిల్ పాము రాసుకున్నాను. రాసి చూడండి ఇలాగ చేయాలి పొడవుగా. మనం ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద కూడా చేసుకోవచ్చు, ఇలాగా చేతితో కూడా చేసుకోవచ్చు, ప్లేట్తో కూడా చేసుకోవచ్చు. ఇలా పొడవుగా చేసుకుని ఈ సైజులో మనకి కొంచెం పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు. చూడండి ఈ రెండు ఇలా కలిపేసి ఇలాగలాగా అనుకోవాలి. చూడండి ఇలా రావాలి. ఎలా వచ్చిందో ఇలాగా చేసుకోవాలి. ఎవరైనా ఇప్పుడు కోపం పడే వాళ్ళని దూరం పెడతారండి. ఎవరైనా ముఖం మీద మాట్లాడేస్తారు. కొంతమంది మాట్లాడుకోకుండానే వాళ్ళు ఏదో క్యారెక్టర్ కొంచెం కోపంగా ఉన్న వాళ్ళు ముఖం మీద మాట్లాడిన వాళ్ళే బెటర్, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటారు. కానీ లోపల ఉండి ముచ్చు ముఖం వేసుకుని ఉంటారు చూడండి, వాళ్ళు చాలా డేంజరస్, వాళ్ళు అసలు నమ్మకూడదు. అలాగే ఈ పడిపోతే ఇలాగ చూడండి ఇలాగ వేసుకోవాలి. ఇది ఇలాగా మనకి ఆయిల్ వీటెక్కిందో లేదో చూసుకోవాలి. నేను ఆయిల్ వీటెక్కిందో లేదో చూసుకుంటూ చిన్న మంట చేశాను నేను. ఇది మనం ఇలా కలుపుకోవాలి, ఇలాగా రౌండ్ షేప్లో. అప్పుడు ఈ ఎలుకని పట్టుకొని దీన్ని ఏడిపేస్తుంది కదా, ఎలుక ఏడిపేస్తుంది కదా, అప్పుడు వెలుక వెళ్తుంది, చూస్తుంది, అయ్యో ఉచ్చులో పడిపోయింది పాపం, బోన్లో పడిపోయి బోన్లో కూడా ఉంది, తిన్ని ఎలా కాపాడాలనుకుని వెళ్తుంది. ఇదిగోండి చూడండి ఇవన్నీ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చూసాను, ఆయిల్ వీటెక్కిన ఆయిల్లో మనం చేసుకున్నాం కదా, ఇలాగ వేసుకోవాలి. ఇవి పెద్ద మంట పెట్టేసుకుని బాగా వీటెక్కిపోయి చేయకూడదు, మనం చిన్న మంట మీదే మనం వేపుకోవాలి. బాగా ఉడకాలి కదా, బాగా వేగాలి, ఉడికిన తర్వాత వేగాలి. అప్పుడు ఈ వెలుక ఆ ఉచ్చిని మొత్తం కట్ చేసేస్తుందండి, పళ్ళుతో కట్ చేసేసి అప్పుడు బయటికి సింహం వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటుంది అన్నమాట, నిన్ను బాధ పెట్టాను కదా, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావని, నువ్వు లాస్ట్కి నువ్వే నన్ను కాపాడావు, నన్ను రక్షించావు నువ్వు అని. అప్పుడు వాళ్ళిద్దరూ ఏంటంటే సింహం వెలుక రోజు చక్కగా ఫ్రెండ్షిప్ అవ్వి చక్కగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, అడవుల్లోకి వెళ్ళాలని అడవుల్లోకి చక్కగా ఇద్దరు కలిసి ఎక్కడికి పడితే అక్కడికే వెళ్ళారు. అలాగా ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వారు, మంచి ఫ్రెండ్స్ అవ్వారు. వెలుకను సింహం మంచి ఫ్రెండ్స్ అవ్వారు. అలాగే శత్రువులు కూడా ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతుంటారు. మనం ఇలాగ వేగనిచ్చుకోవాలి. చూడండి ఇలాగా వేగిపోయిన తర్వాత
ఇప్పుడు వేగిపోయాయి కదా, చూడండి ఈ కలర్ రావాలి. కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఇలా తీసేసుకోవాలి. మొత్తం నేను ఇవన్నీ ఇలా తీసేసుకున్నాను. ఈ కలర్ రావాలి, చూడండి ఎలా రావాలి. మనకి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత బాగుంటాయి. మొత్తం అయిపోయాయి, వేసేసాను. నాకు లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను చాలా కష్టపడి చేస్తున్నాను. ఆ కష్టానికే మీరు ప్రతిఫలం ఇవ్వాలని అడుగుచున్నాను. ఎందుకంటే కొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు చాలా బెటర్ అనిపిస్తుంది. ఈ వంటలన్నీ వీడియో మీరు అందరూ తెలియని వాళ్ళు రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. చక్కగా నేర్చుకుని మీ ఇంట్లో కూడా చేసుకుంటారని నేను చేసి చూపించాలి అందరికీ. నాకు వచ్చే వంటలు కూడా వేరే వాళ్ళకి కూడా రావాలి, అందరికీ రావాలి అని మీకు కూడా నేర్చుకుంటారని నేను వీడియో చేస్తున్నాను. కొంచెం ఎంకరేజ్ చేయండి, నన్ను సబ్స్క్రైబర్ చేసుకోండి. సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు మీరు హ్యాపీగా తింటారు. సూపర్.